ఈ వ్యవహారాలు చేయాలి, ఇట్లా ఉండాలని చెప్పి వాళ్ళకు ఒక పద్ధతి ప్రకారం పెంచి విధంగా చేసింది. 87 సంవత్సరాలు అతను జీవించున్నాడంటే 87 సంవత్సరాలు ఒక శ్రమ చేసిందని అంటున్నాను నేను. వ్యాపారమే కాకుండా, వ్యవసాయమే కాకుండా, పౌల్ట్రీ రంగం, కొత్త రంగం, పౌల్ట్రీ రంగం కూడా అతను టచ్ చేసాడు. దాంట్లో కూడా సక్సెస్ అయ్యాడు. తర్వాత పిల్లలను ఒక డాక్టర్గా ఒక డాక్టర్గా తయారు చేసి ఒక కొడుకు వ్యాపారంగా ఒక అభివృద్ధి పదంలో నడిపించినందుకు అతని సహకారం ఎంత ఉంది. వాళ్ళు బిడ్డలకు కూడా మంచి సంబంధాలు చేసి వాళ్ళు కూడా అందరూ కూడా సెటిల్ అవుతారు. వాళ్ళు కూడా పిల్లలైతే వాళ్ళు కూడా సెటిల్ అయిపోయారు. కనుక అతనికి ఎలాంటి మిగులు ఇక్కడ నేను ఇది చేయలేకపోయినా అనేది కుటుంబ పరంగా అయితే సక్సెస్ఫుల్. అదే విధంగా వ్యాపారం ఇవన్నీ కాకుండా ఒక 10 సంవత్సరాలు ఈ టెంపుల్ కోసం కూడా చాలా కృషి చేసినాడు. దీనికి అనుసరించి మరొకటి గుర్తెం దేవాలయం ఉన్నందుకు మన గుడికి కొద్దిగా ఏళ్ళు చదివిన వాళ్ళు 190% వర్పర్తి మన పాలన స్టూడెంట్సే ఉన్నారు. అలాగే వర్పర్తి పాలిటెక్నిక్ ఉన్నారు. అయితే ఒకటి అన్నవాళ్ళలో ఒక విశేషం ఏంటంటే సుమారుగా వాళ్ళ కుటుంబ సభ్యులు బంధువులు పిల్లల్ని కనీసం ఒక 30 నుంచి 40 మంది పిల్లల్ని వారు ఏ విధంగా తీర్చిదిద్దారంటే తనకు తోచింది అంటే మొదటి వాళ్ళకి చెప్పమాలిన నా కుటుంబాలు నా తమ్ముడు మా బంధువులు ఏమనుకుంటారు ఇలాంటి ఎప్పుడు ఆ విధంగా అనుకునేవాళ్ళు కాదు. తనకు మంచి అనిపించినది చక్కగా వాళ్ళకు వివరించేవాడు. నాకు అనిపిస్తుంది ద్రోణాచార్యుడు అంటే మనం చూడలేదు, కానీ సాక్షాత్తుగా మా అన్నగారి ఆచార్యులు రూపం మేము నేర్చుకునే దాంట్లో నాకు అది అనిపించింది అనమాట. నాకైతే ఇల్లులాగా అనిపించాలి అనమాట. ఇప్పుడు మనం గురుకుల పాఠశాల నా దృష్టిలో ఇల్లు కాదు గురుకుల పాఠశాల. అంటే ఏ వ్యక్తి సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలి, తనకే తను సొంతంగా ఏ విధంగా అభివృద్ధి కావాలి అనే దానికి నిదర్శనంగా స్వామిని కానీ విష్ణుని కానీ ఎంత కృషి చేశారంటే అసలు వాస్తవం. ఈరోజు ఆ కుటుంబం నుంచి ఇంతమంది వాళ్ళ బంధువులు పిల్లలు ఉన్నారనుకోండి, నాయకులు అనుకోండి, వర్పర్లు అనుకోండి, ఇంతమంది ఈరోజు ఈ స్థాయిలో ఉంటారు. వాళ్ళ లోపల ఎంతో ఆధ్యాత్మికత ఉంది, సంస్కారం ఉందంటే దానికి కారణం వాళ్ళని. ఆ కుటుంబం అంత విశేషంగా తర్వాత ఎక్కడ ఏది చూడండి 10 సంవత్సరాలు ఇక్కడ ఇప్పటికీ సేవ చేశారు. తర్వాత పుణ్యం వచ్చిందంటే స్వామన్న ఎప్పుడు ఎక్కడ ఉంటారు, భౌతికంగా ఎక్కడ వెళ్ళారు. పుణ్యం రోజు మాత్రం ఖచ్చితంగా మన ఊళ్ళో ఉండేవాడు. నాకు తెలిసి ఆయన ఆబ్సెన్స్ అనేది 1-2 సందర్భాలు కూడా లేదు. కనీసం సుస్థ అయినా సరే ట్యాబ్లెట్ వేసుకొని పోవడం. పుణ్యం అనేది భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశం. ఆ సేవను మనం ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని విశేషంగా కృషి చేశారు. ఇప్పుడు సోదరులు చెప్పినట్టు ఎవరు ఏ బాధలు పట్టించినా స్వామి దగ్గరికి తీసుకెళ్ళడం, వారిని పరిచయం చేయడం, వారి బాధని గుర్తు చేయడం, తన వంతు ఎంత కృషి చేశారంటే ఒకసారి పుట్టపర్తి సేవకు మహబూబ్నగర్ జిల్లా నుంచి పోవడం జరిగింది. అప్పుడు అన్నయ్య కలిసి మేము వెళ్ళడం జరిగింది. అక్కడ సత్సాయి హాస్పిటల్లో రిసెప్షన్ కౌంటర్లో అన్నయ్య కౌంటర్లో మెయింటెనెన్స్ కట్టించాను. అది చాలా కొద్దిగా విశేషమైనది. ఎందుకంటే రిసెప్షన్ కౌంటర్లో అందరినీ వచ్చే పేషెంట్లు అక్కడ ఉన్న స్టాఫ్ అందరినీ కూడా కన్విన్స్ చేసుకుంటూ పోవాలి. మామూలుగా గర్వాలయ్యేది కాదు. భగవంతుడి ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యంతో ప్రతి పనిని కూడా అయ్యగారు చెప్పారు. చూడండి గుడి ఆ మధ్యలో కొద్దిగా ఇబ్బంది అయిందండి, తనని కృషి చేయడం, మన మండల వేరు కూడా చెప్పారు. ప్రతిదీ కూడా తన దృష్టికి వచ్చిందంటే భగవంతుడి మీద బాగా వేసి శాయశక్తులా ప్రయత్నం చేసి దాన్ని ఫుల్ఫిల్ చేశారు తప్ప నా వల్ల కాలేదు అనేది ఆయన జీవితంలో లేదు. రామలక్ష్మణ లాగా మన విష్ణానంద ఎంతో సహకారం చేస్తూ ఉందంటే అసలు వాస్తవం వారి విధంగా చిరస్మరణి ఈరోజు దయాభర్త మన మధ్య వారు చేసినటువంటిది మనం ఎంత స్మరించుకున్నాం. ఆ స్ఫూర్తి మన జీవితంలో మనం కూడా వెళ్ళాలండి. చాలా సంవత్సరాల నుంచి పరిచయం. అంటే అక్కడ ఆయన నరసింహస్వామి అంటే పేరుకు తగ్గట్టుగా పాపం నరసింహస్వామి గారి భక్తుడు ఆయన. నరసింహస్వామి వీళ్ళ బంధువు కానీ ఆయన పేమెంట్కి వస్తూ ఉంటారు కూడా నరసింహస్వామి గారు ప్రతి పౌర్ణమికి. అప్పుడు ఈ స్వామి వచ్చి అన్ని సేవా కార్యక్రమాలన్నీ చూసి తర్వాత ఎంతో పరమభక్తుడని చెప్పచ్చు. ఆయన ఎంత చాలా
మృదువుగా మాట్లాడతారు. తర్వాత అందరి కష్ట సుఖాలు తెలుసుకుంటారు. ఏదో ప్రూవ్ చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను కంటిన్యూషన్ గురించి చేస్తాను. ఏదైనా నేను సహకరిస్తా ఉన్నాను. ఆయన తప్పనంతా వాళ్ళ నాన్నగారు వాళ్ళ చిన్న ఆయన వచ్చేసి గుడి నిర్మాణ కార్యక్రమం సభ్య నిర్మాణం. ఆ రోజు ఒక వెలుగు వెలిగింది. ఈరోజు ఒక మధ్యలో వచ్చేసి కొంచెం స్తబ్దత ఏర్పడింది. కాబట్టి దీన్ని ఏ విధంగా మళ్ళీ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన వచ్చి చైర్మన్గా నేను పదవి తీసుకొని దీన్ని ఏదో రకంగా దీన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కష్టపడుకుంటూ చేస్తా ఏదో ఒకటి చేయాలని తప్పనతో మొదలుపెట్టి అందరినీ తీసుకొని అందరి సహకారం తీసుకొని ఫస్ట్ అలాగే ఇంకా దేవస్థానంలో కూడా కార్యక్రమాలు కూడా దశమి కళ్యాణం